హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొటాటో రైస్. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడు మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి ఆనియన్స్. అవి ఫ్రై అయిన తర్వాత మనం పొటాటోస్ని అయితే ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. రైస్లోకి కాబట్టి మనకి లావుగా కట్ చేసుకుంటే అవి ఫ్రై అయ్యవు. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతాయి. మనకి డిన్నర్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్లోకి కూడా ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ తీసి మనం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే పొటాటోస్ విడివిడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే రైస్లోకి అయితే టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఒకదానికొకటి అంటుకుంటే మనకి రైస్లో అంతా రైస్ ఇంకా పొటాటోస్ అనేది మొత్తం మిక్స్ అయిపోతాయి. విడివిడిగా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనము పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. లేకపోతే మనము ప్యాన్లో అయితే ఇట్లా మాడిపోతూ ఉంటుంది. పసుపు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మనకి ఈజీగా అనేది ఉంటుంది. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. మనకి టేస్ట్కి సరిపడేలాగా కారము, టేస్ట్కి సరిపడేలాగా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం ఆలు ఇంకా కారం, ఉప్పు అవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత కలరిష్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనమైతే ఇది బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ట్రై చేశాను. మనం ముందుగా రైస్ అయితే వండి పెట్టుకొని విడివిడిగా రైస్ని మంచిగా పక్కన పెట్టుకోవాలి. బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు పొటాటోస్ ఫ్రై అయింది కదా అందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకుంటే అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూడండి, పొటాటోస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చాలా బాగున్నాయి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అయితే చూడండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.